హలో ఫుడీస్. ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా చేద్దామో చూద్దామా? ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకుందాం. చికెన్ తీసుకుని దాన్ని ఫుల్గా మ్యారినేట్ చేసుకుందాం. ఉప్పు, కారం, మసాలా ఇవన్నీ యాడ్ చేసుకొని దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగు. పెరుగు యాడ్ చేసుకుందాం లైట్గా. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేద్దాం. మసాలా అంతా అంటేలాగా ఫుల్గా మిక్స్ చేద్దాం. మిక్స్ చేసి ఒక 30 మినిట్స్ అట్లా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాం, లేదా ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు. చూసారు కదా మసాలా ఎలా అంటుకుందో చికెన్కి. అలా పెద్ద పెద్ద ముక్కలు ఉంటే నీట్గా కట్ చేసుకొని పీసెస్కి దాని మసాలా పెడితే ఫుల్గా అంటుకుంటుంది. ఇప్పుడు మ్యారినేషన్ అయింది. ఒక 30 మినిట్స్ అలా పక్కన పెడదాం. ఇప్పుడు మ్యారినేషన్ అయిపోయింది. ఇప్పుడు మనం మూత ఓపెన్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా యాడ్ చేద్దాం. దాంతోపాటు కొద్దిగా లెమన్ జ్యూస్ యాడ్ చేద్దాం. ఇందాక మ్యారినేషన్ టైంలో ధనియాల పొడి వేయడం మర్చిపోయాం, ఇప్పుడు యాడ్ చేద్దాం. దాంతోపాటు చికెన్ మసాలా యాడ్ చేద్దాం. యాడ్ చేసి ఒక 10 మినిట్స్ అలా పక్కన పెడదాం. ఇక్కడ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఆ పుదీనా ఫ్లేవర్ అండ్ కొత్తిమీర ఫ్లేవర్ చికెన్కి బాగా అంటేలాగా బాగా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ అలా పక్కన పెడదాం. ఇప్పుడు ఒక కళాయి తీసుకుందాం. దానికి సరిపోయేంత ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఒక చిన్నవి 2 నుంచి 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుందాం. తీసుకుని చిన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకుందాం. ఇందులో ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకుందాం. చూసారుగా ఉల్లిపాయలు నిగనిగలాడే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇందులో యాడ్ చేసేద్దాం. మసాలా బాగా మిక్స్ అయ్యేటట్టు ఫుల్గా కలుపుకుందాం. ఒక 2-3 సార్లు బాగా కలుపుదాం. అప్పుడే మసాలా ముక్కకు బాగా అంటుకుంటుంది. ఇప్పుడు మనం ఒక 15 మినిట్స్ అలా ఉడికించుకుందాం. చూసారు కదా ఆయిల్ కూడా లైట్గా పైకి తేలుతుంది, బాగానే కుక్ అయింది. మళ్ళీ కాసేపు మిక్స్ చేసుకొని మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇందులో వేద్దాం. ఒక 2-3 టైమ్స్ బాగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత లైట్గా కొత్తిమీర యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మళ్ళీ కలిపి ఒక 10 మినిట్స్ అలా కుక్ చేసుకుందాం. చూసారు కదా వాటర్ దగ్గరగా అయింది, చికెన్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు వేడివేడి అన్నంలో సర్వ్ చేసి టేస్ట్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.